హాయ్ నమస్తే. ఈరోజు మా ఇంట్లో సొరకాయ సాంబార్. ఎవరు తిన్నోళ్ళు కూడా ఎంతో టేస్టీ అయిన సొరకాయ చూడండి ఎట్ట చేస్తాను. సొరకాయ తిన్నోళ్ళు కూడా నేను చేసే రెసిపీని చూసి బాగా తింటారు. చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. చిన్న చిన్న కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోండి. 2 ఎర్రగడ్డలు, 1 టమాటా చిన్న చిన్న పీసులుగా తరుక్కోండి. ఇదైతే ఎర్రగడ్డ మొదట్లో ఉండేది. ఎర్రగడ్డ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. 1 టమాటా ఇదేనో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. రెండు పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఉల్లి, మిరపకాయ 4, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, బ్రౌన్ కలర్ వచ్చేదానికి వేయాలి. ఉప్పు వేసుకోండి. ఎర్రగడ్డ ఫ్రై అయినాక టమాటా వేసుకోండి. ఈ ఎండలకి సొరకాయ సాంబార్ తింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఇప్పుడు సొరకాయ పీసులు వేసుకోండి. బాగా మగ్గేంతవరకు వేయాలి సొరకాయ. కొంచెం నీళ్ళు వేసుకోండి. దీంట్లో తగినంత కారం, ధనియాల పొడి 1 స్పూను, దీంట్లోకి 1/2 గ్లాసు నీళ్ళు వేసుకోండి. ముందుగానే ఇవి ఒక బాండ్లో వేపుకునేసి పౌడర్ కొట్టి పెట్టుకున్నాను. ఇదో చూడండి, ఈ పౌడర్ ఇప్పుడు సొరకాయ సాంబార్లో వేయాలి. చూడండి బాగా సొరకాయ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో శనగల పౌడరు వేసుకుని 2 స్పూన్లు వేసుకోండి. సొరకాయ కూటు రెడీ. దింపేటప్పుడు ధనియాలు వేసుకోండి. ఈ గ్రేవీ ట్రై చేయండి. మీరు అన్నంలోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, సంగటికి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎవరు నచ్చని వాళ్ళు కూడా ఇది ఎంతో టేస్టీ అయిన సొరకాయ సాంబార్ రెడీ. వేడి వేడి అన్నం, దోసకాయ, పెరుగు, సొరకాయ కూటు ఇలా మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన సొరకాయ కూటు రెడీ. ఇద్దాం భోంచేద్దురండి. బాగా కాలిపోతున్నది.